అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు టీజర్ రఘురంజిత్. సో ఈరోజు టాపిక్ పాస్టర్ అజయ్ బాబు. కాంటెక్స్ట్ ఏంటంటే, ప్రవీణ్ ప్రగడాల అనే పాస్టర్ ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయ్యి తాగి చచ్చిపోయాడు. తాగేసి గుద్దేసి చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అందరూ ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు అన్అపాలజెటిక్ సనాతన హిందూ, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తానని చెప్పిన అదొక్కటి పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఆయన ఎక్కడ క్రిస్టియానిటీని ఎప్పుడు తిట్టరు, ఎందుకంటే ఆయన భార్య క్రిస్టియన్ కదా, ఆయన పిల్లలే క్రిస్టియన్స్ కాబట్టి ఆయన హిందూ తిట్టరు. ఇస్లాం కూడా ఆయన ఎప్పుడు తిట్టరు. కేవలం నేను హిందూ అని చెప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అలా వచ్చి పడిపోతున్నారు. హిందూ ప్రజలు చూడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి. ఎస్, ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినప్పుడు నేను కొంచెం హార్ష్గానే మాట్లాడతా, నేను కొంచెం హార్ట్గానే మాట్లాడతా, కొంచెం గట్టిగానే మాట్లాడతా. అందరూ సహకరించాలి, తప్పుగా అనుకోకండి. నేను ఎందుకు మాట్లాడానో కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్. చేగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడి దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్. చేతబడి అంటే ఏంటో తెలుసా? హిందూ ధర్మం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రిస్టియన్ మతాన్ని తిట్టారా? క్రైస్తవులు కూడా గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇస్లాం ధర్మాన్ని తిట్టాడా? ఇంకా వాళ్ళకి సహాయం చేశాడే. పిఠాపురంలో ఆయన జీతం ఇస్తున్న అనాథ పిల్లల్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడే కానీ, వాళ్ళకి ఏదైనా మంచి చేశాడే కానీ, ఆయన సొంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టి క్రైస్తవులను ఆదుకోవడం ఇట్లా చేశాడే కానీ ఎప్పుడు కూడా కించపరచలేదే. మరి వీళ్ళు ఎందుకు ఇంత అక్కసు పవన్ కళ్యాణ్ గారి మీద? మాట్లాడదాం. ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిచయం చేసిన చేగువేరా నా ఆదర్శం అన్నాడు. సముద్రం ఎవడు ముందు తలవంచదు అన్నాడు, కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరి వచ్చిన ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ బాబు, కమ్యూనిస్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది చెగువేరా కాదు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది కార్ల్ మార్క్స్ రాశారు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిచ్ ఏంజల్స్ అనుకుంటా ఫుల్ పేరు, ఫ్రెడరిచ్ అండ్ మార్క్స్, వీళ్ళిద్దరూ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వీళ్ళు రాశారు. దాన్ని రాసింది చెగువేరా కాదు. చిన్నప్పుడు చదువుకోవాలి, ఓకేనా? ఇట్లాంటి ఊర్ల మీద పడి తిరిగితే ఇలా తయారవుతావు. చెప్పు, ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? చెప్పు. నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, వదిలేరా? మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేరా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెప్తున్నాడు, వదిలేడా? కమ్యూనిస్ట్ పార్టీల జెండాలను మోసాడు, వదిలేడా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచులేకదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేడా? ఫస్ట్ నీకు బీపీ ఉందనుకుంటా, చెప్తా చూడు. నువ్వు ఎరుపు గడివి కాబట్టి నీకు అర్థమైన బస్సులో చెప్తా. మోడీ గారి కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నావు నువ్వు అంటున్నావు. మోడీ గారి కాళ్ళు కాదు, మోడీ గారు వయసులో పెద్దడు, ఆయన కాళ్ళు పట్టుకుంటే తప్పలేదు. కమింగ్ టు మాయావతి ఒక మహిళ ఉండి ఆ పార్టీని నడిపారు. కాంశీరామ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. బహుజన సమాజం వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు కాబట్టి గౌరవార్థం ఆవిడ కాళ్ళు దండం పెట్టాడు. అది తప్పేం కాదు, అది తప్పేం. గౌరవం ఇవ్వకపోతే తప్పు, కానీ పెద్దలకి గౌరవం ఇస్తే తప్పేంటి? ఇరుపు గడివి. ఇంకంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర 15 ఏళ్ళు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర లేడురా. ఇలాంటి వాళ్ళతో నాకు వచ్చే సమస్య ఏంటంటే, మీకు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తెలియదు, పబ్లిక్ పాలసీ మేకింగ్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మీరు డేటా చదవరు. మైక్ ఉంది, అక్కడ ఆడున్నాడు హర్ష్ కుమార్, ఆడున్నాడు, ఆడిని నువ్వు ఇంప్రెస్ చేయడానికి నువ్వు మాట్లాడేస్తావు. సో నీకు తెలియదు బేసిక్గా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర ఉంటే మిట్టలకి పరిచయం చేస్తాడు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర ఉంటానని చెప్పలా, 15 ఏళ్ళు ఆయనే నడపాలి అని అన్నాడు. హూ ఈజ్ చంద్రబాబు నాయుడు? నరేంద్ర మోడీ గారి కన్నా ముందు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. మీరు గమనిస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ మీద మీమ్స్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆప్షన్స్ అమరావతి, కర్నూలు, విశాఖపట్నం, నన్ ఆఫ్ ది అబవ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఏ యూనివర్సిటీ వస్తుంది అక్కడికి? గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అక్కడికి, మిట్టల్ స్టీల్ వస్తుంది అక్కడికి, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి అక్కడికి. భారీ నగరం అమరావతి, భారీ నగరం నిర్మితమవుతుంది అక్కడ. ఎంత ఉంది? అనంతపురం అనేది హార్టికల్చర్ హబ్ అయింది. అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తుంటే ఎవరన్నా మద్దతు ఇస్తాడా? వ్యతిరేకంగా ఉంటాడా? ఈ నా కొడుకు బేసిక్ కూడా తెలియదు. ఈయన ఈ ఓపెన్గా చెప్పారు, అసలు చంద్రబాబు గారు ఏం చేస్తారో ఈ నా కొడుకు తెలియదు. తల్లికి వందనం ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదా? ఆటో సోదరులకి డబ్బులు ఇస్తానన్నారు, ఇచ్చారా లేదా? మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, ఇస్తున్నాడా లేదా? ఇలాంటి కష్ట సమయంలో కూడా పెన్షన్స్ కూడా 4,000 ఆన్ టైం పడిపోతుంది. ఆయన 4,000 నేను 250 అలా పెంచుకుంటూ పోతానని చెప్పాలి. ఒకేసారి 4,000 వచ్చిన నెల 7,000 ఇచ్చాడా లేదా? మేము కూడా అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకోలేదా? గోచీలు ఎగదోసి తంతాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పట్టుకున్నాడు? రే అజయ్ బాబు, రే చోటు నా కొడుక ఎక్కడ పట్టుకున్నాడు? కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఎక్కడ పట్టుకున్నాడు? లేబర్ నా కొడుకు చెప్పినట్టు ఎక్కడ చెప్పాడు? రే కాండు ఎక్కడ చెప్పాడా? ప్రపంచానికి నేను తప్ప ఎవడో లేడని ఎక్కడ చెప్పాడు? చెప్పు మా చెప్తున్నా. పోయింది నా భార్య
క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది, నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది, నేను యేసుక్రీస్తు నమ్ముతానని చెప్పిన మాట పోయింది, నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటూ. ఇది వీడి సమస్య. వీడి సమస్య పవన్ కళ్యాణ్ విధానాలు కాదు. వీడి సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతని అన్నాడు. ఇది మా ఆవిడ క్రిస్టియన్ అనేది పోయింది. ఎక్కడికి పోయింది? వాడు క్రిస్టియనే. ఒరే డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి వెళ్ళారా? డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా నా కొడక నీకు? నేను క్రిస్టియన్ని, నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నానని చెప్పి వాళ్ళ పిల్లలు క్రిస్టియన్స్ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా? మేము క్రిస్టియన్స్ అని చెప్పి వెళ్ళారా నా కొడక? మతపిచ్చేసి చచ్చిపోతావా? అంత మతపిచ్చేయండి. మీ అమ్మను నిలబించారా? నేను లేవరా నా కొడక? అంత మతపిచ్చేయండి నీకు. అంటే ఆ సర్వమతాలని గౌరవించకూడదా? అంటే నేను మతాన్ని పాటిస్తూ ఇతర మతాలను నేను గౌరవించాను, అలా కాదు, అలా కుదరదు, కొట్టుకుంటూ కావాలా? చెత్త నా కొడక, భూమికి భారంలో లంజా కొడకలారు మీరు. 18 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడతాడేమో అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాను. తిరుపతి లడ్డూ గురించి తప్ప ఓకే ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే భావాలు వినేవాడు ఎవడైనా. నీకు అర్థమయ్యేలా చెప్తా చూడు. అరే అజయ్ బాబుగా, పవన్ కళ్యాణ్ గారు 18 నెలల్లో 5th సెషన్ అనుకుంటా అసెంబ్లీ, 5 సెషన్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేవలం 13 నిమిషాలు మాత్రమే తిరుమల లడ్డు గురించి మాట్లాడారు. ఎక్కడ ఎందుకు మాట్లాడారు అంటే, కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీస్ ఏం చేశారు అంటే, చెప్పులు వేసుకుని డేట్లు వచ్చిన మహిళలు నా పక్కన పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో ఇట్లా పట్టుకుని ఇట్లా వచ్చారు. సో ఇది చాలా హర్టింగ్. ఇది అప్పుడు తప్పక మాట్లాడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏంట్రానో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటిదాకా ప్రజా సమస్యల గురించి మాట్లాడలేదా? చోటి నా కొడక చెప్తా, జాగ్రత్తగా. ఓకేనా? నువ్వు కావాలంటే వెరిఫై చేసుకో, నేను చెప్పింది అబద్ధమా కదా? ఓకేనా? మీ గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. గ్రామ సభలు జరిగాయి, మనకి పల్లె పండుగ కానీ జరిగాయి. అది పక్కన పెడితే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చర్చించిన మాటలు ఏంటంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం GST 2.0ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. GST 2.0 రిఫార్మ్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, GST 2.0 రిఫార్మ్స్ అన్నది ప్రస్తుతం గవర్నమెంట్కి బర్డెన్ అయినప్పటికీ, మేము ఇంత ఫైనాన్షియల్ జిగ్లర్, ఇంత ఇబ్బందులు ఉన్న క్రైసిస్లో ఉన్నప్పటికీ మిడిల్ క్లాస్ మ్యాన్కి అది కొంచెం ఊరటం కలిగిస్తుంది. సో మేము దీన్ని 100% స్వాగతిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఎంటైర్ GST 2.0 రిఫార్మ్స్ మొత్తం మాట్లాడారు. తర్వాత గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా గారు మాట్లాడుతూ, సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అక్కడ సిబ్బంది ఇంటరాక్టివ్గా లేదు, రామ్కీ ఫార్మసీ గురించి కొన్ని ఇష్యూస్ ఆయన రైజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు సిబ్బంది అందుబాటులో లేదని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రామ్కీ ఫార్మసీని ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నది మీరు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి, ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోద్ది. ఇండస్ట్రీస్ని మీరు పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నారు, అది చూసుకోండి, ఇది చూసుకోండి అంటే అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది, ఆ ఇండస్ట్రీస్ అక్కడ ఉండదు. సో దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే సందర్భంలో ప్లాస్టిక్ బ్యాన్ గురించి ఎవరో ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందిస్తూ, ప్లాస్టిక్ బ్యాన్ అనేది వన్ టైం యూజబుల్ ప్లాస్టిక్ అనేది ఆల్రెడీ బ్యాన్ చేసాం, అది ఎక్కడ వాడకుండా ఉండడానికి టాస్క్ ఫోర్స్ని మేము ఏర్పాటు చేసాం తనిఖీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత SC వర్గీకరణకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దాన్ని సంపూర్ణంగా దానికి మద్దతు ఇచ్చారు. ఎలాంటి సిచ్యువేషన్లో, దానికన్నా ముందు మందకృష్ణ మాదిగ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పటికే పవన్ కళ్యాణ్ గారు SC వర్గీకరణకి సపోర్ట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంకో అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, పంచాయతీలో మామూలుగా పంచాయత్ క్లస్టర్ సిస్టంలో ఉండేది కదా, 3 క్లస్టర్స్ ఉండేది, దాన్ని మారుస్తూ రూర్బన్, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఈ 3 పవన్ కళ్యాణ్ గారు ఆ రిఫార్మ్ తీసుకొచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్న, మొక్కలు నాడుతున్నారు బాగుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించి మీరు ఫాలో అప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నప్పుడు, ఎస్ ఫాలో అప్ చేస్తున్నాం, కానీ టెక్నాలజీని బేస్ చేసుకుని మేము ఫాలో అప్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎలా చెప్పారు? బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడ జియో ట్యాగింగ్ ద్వారా మనకి ప్లాంట్స్ని ట్రాక్ చేసేవాళ్ళు. ఆ సేమ్ టెక్నాలజీని మేము వాడి ప్రతి చెట్టుని మేము వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇట్స్ సేఫ్ అని చెప్పి వాటిని నీళ్లు పోయడం, ఆ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అని చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత మనకి స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మాట్లాడుతూ, మొన్న మా కాన్స్టిట్యున్సీలో R&B డిపార్ట్మెంట్ రోడ్ వేస్తున్నప్పుడు 120 years, 110 years, 100 years చెట్లని కొట్టేశారు. కొట్టేస్తున్నప్పుడు సుందరపు విజయ్ కుమార్ గారు మేము అందరం కలిసి ఆ కొట్టేసిన చెట్లను వేరే చోట నాటాం. మ్యాజికలీ అక్కడ ఆ చెట్టు మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ గా మీరు కూడా దయచేసి ఎక్కడైతే రోడ్లు వేస్తారో అక్కడ చెట్లు కొట్టకుండా దాన్ని వేరే చోట ప్లాన్ చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి అంటే, పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందిస్తూ, దీనికి సంబంధించి మేము చాలా క్లియర్ కట్ పాలసీ ఫ్రేమ్వర్క్ మేము తయారు చేస్తున్నాం, సో విత్ ఇన్ ఏ మంత్ ఐ విల్ ప్రెజెంట్ ఇన్ అసెంబ్లీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత జేజేఎం ఫండ్స్ జల్ జీవన్ మిషన్ ఫండ్స్కి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమేమి చేశారు? 27,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. 4,000 కోట్లు కూడా వాటర్ రిసోర్స్ ఇవ్వకుండా పైప్ కనెక్షన్స్ అన్ని వేసేసారు, మొత్తం వేస్ట్ చేసేసారు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లా, చాలా ప్రాపర్గా
బేస్డ్ ఆన్ జేజీఎం గైడ్ లైన్స్, జల్ జీవన్ మిషన్ గైడ్ లైన్స్ కి మేము లోబడే చేస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అనేది చాలా పెద్ద సమస్య గత ప్రభుత్వంలో, అన్ని నిధులన్నీ మనకి డైవర్ట్ అయిపోయాయి. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీయింగ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అన్నది 100కి 100% పంచాయతీలకి ఆన్ టైం వెళ్ళిపోయేలా నేను చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు 2025, 2026లో మూవ్ చేసిన చాలా పెద్ద రిఫార్మ్స్ ఏంటంటే, గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఆ బిల్ ఏంటి అంటే, నాలా ట్యాక్స్ గతంలో అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. కానీ అలా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోకుండా అది డైరెక్ట్ గా ఆ పర్టికులర్ పంచాయతీలకు వచ్చేలా చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే, పంచాయతీస్ విల్ బి సెల్ఫ్ సస్టైన్డ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 2026, అమెండ్మెంట్ యాక్ట్ 2026. ఇదేంటి అంటే, జనవరి 1వ తేదీ ఓటు హక్కు నమోదుకి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో జనవరి 1వ తేదీ ఓటు హక్కు నమోదుకి లాస్ట్ డేట్, కట్ ఆఫ్ తేదీ. Jan 2nd ఎవరైనా 18 years అయితే వాళ్ళకి ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉండదు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు డెమోక్రసీని స్ట్రెంథన్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా? జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 తేదీల్లో మీరు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు మీ ఓటు హక్కుని నమోదు చేసుకోవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా ఒక డేటాని ప్రెజెంట్ చేశారు. గత ప్రభుత్వం మన్రేగా నిధులతో గత ప్రభుత్వం 2019-2024 610 crores ఖర్చు పెట్టి 884 kilometers ఆఫ్ సీసీ రోడ్డు, 239 kilometers ఆఫ్ బీటీ రోడ్స్ వేస్తే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మన్రేగా నిధులతో 20 నెలల్లో 3,853 crores ఖర్చు పెట్టి 6,000 kilometers సీసీ రోడ్లు, 1,331 బీటీ రోడ్స్ వేశారు. ఎలా వినిపిస్తుందా? డేటా మాట్లాడరా నా కొడక, వినిపిస్తుందా? ఉండు, నీకు ఉంటుంది నా కొడక. ఇప్పుడు అలాగే మన్రేగా సంబంధించి గత ప్రభుత్వం 4,610 కోట్లు ఖర్చు పెట్టి 8,100 kilometers ఆఫ్ రోడ్ వేస్తే, అదే మన్రేగా నిధులతో 11,506 crores ఖర్చు పెట్టి 17,551 kilometers రోడ్ వేశాడు పవన్ కళ్యాణ్ నా కొడక. అసెంబ్లీలో చెప్పారా? ఇది ఆన్ రికార్డ్. అది కాకుండా పల్లె పండుగ అనే కార్యక్రమం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. 4,000 kilometers సీసీ రోడ్లు వేశారు. అది కాకుండా 1 lakh ఫామ్ పౌండ్స్ నిర్మించారు, 15,000 క్యాటల్ ట్రాప్స్ నిర్మించారు. పల్లె పండుగ 2.0లో 8,000 kilometers రోడ్స్ వేశారు. శాస్కి ఫండ్స్ 2,000 crores తీసుకొచ్చారు. మ్యాజిక్ డ్రైన్స్ అన్నదాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి ఇక్కడ మ్యాజిక్ డ్రైన్స్ అనేది 57 kilometers వేశారు. నార్మల్ గా ఒక సీసీ డ్రైన్ మీరు వేయాలంటే, 1 kilometer వేయాలంటే 4 లక్షలు ఖర్చు అయ్యేది. మ్యాజిక్ డ్రైన్స్ 90,000తో అయిపోతుంది. మ్యాజిక్ డ్రైన్స్ తో వచ్చే ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ, అది ఈజీగా మేనేజ్ చేయొచ్చు, మీకు దోమల బెడద ఉండదు. అడవి తల్లి పాట ప్రోగ్రామ్, అసలు కరెంటే చూడండి ప్రజలకి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం బతుకుతున్న ఈ సమాజంలో కరెంటే చూడండి ప్రజలకి. ఎలక్ట్రిసిటీని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, వాళ్ళకి రోడ్లు వేసారు, వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకొచ్చాడు. బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ ద్వారా మార్కెటింగ్ కి లింకప్ చేసి వాళ్ళు పండించిన వాళ్ళ ఫుడ్స్ ని డైరెక్ట్ గా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కలిగించారు. ఇప్పటిదాకా చేయాలి దమ్ముందన్న కొడక కంటెంట్ మాట్లాడే దమ్ము అయిపోలా. ఉప్పాడ ప్రొడక్షన్ వాళ్ళు, పిఠాపురంలో ఉప్పాడ ప్రొడక్షన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు. గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని 937 kilometers ఆఫ్ కోస్టల్ లైన్ ని, ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఆఫ్ నేచర్, దాన్ని పవన్ కళ్యాణ్ గారు కడుతున్నారు. గ్రీన్ కవర్ ని 22% ఉన్న దాన్ని 50%కి 2040కి 57కి పెంచే దిశగా ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ఆయన పూనుకున్నారు. అంతేకాదు హనుమాన్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనకి వన్యప్రాణుల సంరక్షణ ఆయన మొదలు పెట్టారు. ఎవరైతే ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని అరికట్టడానికి, వాళ్ళని తొక్కడానికి ఆపరేషన్ అరణ్య మొదలు పెట్టారు. అంతేకాదు కర్ణాటకకు వచ్చి ఏ పంట పొలాలను అయితే మదపటి ఏనుగులు ఏదైతే తొక్కి ఆ పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. అంతేకాదు ఏ ఇంటిగ్రేషన్ తో ఆ ఏనుగులు పొలాల్లోకి రాకుండా ఆ సిగ్నల్స్ ఇచ్చేలాగా ఏ ఇంటిగ్రేషన్ తో చేశారు. రే బాబు నా కొడక, రే లేబర్, నువ్వు ఒక అబ్బకే అమ్మకు పుట్టుంటే ఆస్క్ pjraghavendra@gmail.com నాకు మెసేజ్ చేయి, నా మెయిల్ చేయి. పవన్ కళ్యాణ్ గవర్నెన్స్ విత్ డేటా, విత్ రియల్ టైం డేటా గ్రౌండ్ లో తీసుకెళ్ళి మాట్లాడదాం. దమ్ముందన్న కొడకానికి మాట్లాడడానికి చిల్లరవ్వా. సంభాగాలు ఇవ్వకపోతే అడుక్కుదే కుక్క. సొంత సంపాదనని ప్రజలకు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అంట లోఫర్ నా కొడక, నువ్వు లోడెక్కే బాల్, నువ్వెంత నీ బతికెంతరా చేస్తా నా కొడక. ప్రతి ప్లాట్ఫామ్ నుంచి కొడుకు మాట్లాడడం పవన్ కళ్యాణ్ నుంచి. జై హింద్.